చందు బ్రతికింది. చందుకి ప్రాణభయం లేదన్న ఆనందం వాళ్ళకి దక్కనియ్యండి. ఇప్పుడు ఎలా ఉంది? ఎవరు? ఎక్కడున్నారు? ఎక్కడుండటం ఏంటమ్మా? నీ ఎదురుగానే ఉన్నారు కదా, గుర్తుపట్టలేదా? డాక్టర్, అమ్మ చందు, మీ డాడీ ఎక్కడున్నారు చెప్పు. డాడీ ఎక్కడున్నారు? డాడీ అమ్మా చందు, ఏమైందమ్మా? నేను ఇక్కడే ఉన్నాను. నేను నీకు కనిపించట్లేదా? మీ మాట వినిపిస్తుంది డాడీ, కానీ మీరు మాత్రం నాకు కనిపించడం లేదు. మీరే కాదు, నాకు అసలు ఏది కనిపించడం లేదు. ఏంటండి, ఎందుకు ఇలా జరిగింది? ఏంటి చక్రి, ఏంటి ఇదంతా? చందుకి ఏమైంది? ఆపరేషన్ చేసేటప్పుడే ఈ అనుమానం ఉంది. ఆప్టికల్ నర్వ్ మీద ఈ ప్రభావం ఉంటుంది. సర్జరీ చేయడం బాగా లేట్ అవ్వడం వల్ల ఈ ప్రాబ్లం వచ్చింది. బట్ తను సేవ్ చేయాలి అంటే ఈ రిస్క్ తీసుకో తప్పలేదు. తన ప్రాణానికేం భయం లేదు, కానీ తను ఈ ప్రపంచాన్ని చూడలేదు. ఏంటి మీరు చేస్తున్న పని? వదిలో.
నా మాట వినండి. ఏయ్, నువ్వెవరు నన్ను ఆపడానికి? నేనెవరైనా కానివ్వండి, మీరు మాత్రం చావడానికి వీల్లేదు. ఏయ్, నా చావు నన్ను చావుని. అమ్మ చందు, చందు, అమ్మా. డాక్టర్, డాక్టర్, చందుకి. ఐఎమ్ సారీ కృష్ణ గారు, ఇలా జరుగుతుందని తెలిసినా ఏమీ చేయలేకపోయాను. బట్ చందుని కాపాడాలి అంటే నాకు వేరే మార్గం కనిపించలేదు. చాలా లేట్ చేశారు. అప్పటికి ఆప్టికల్ నర్వ్ సిస్టమ్ అంతా బాగా డ్యామేజ్ అయిపోయింది. మా దురదృష్టం డాక్టర్, ప్రాణం పోసే గొప్ప డాక్టర్ని పక్కన పెట్టుకొని కూడా తన బాధని చెప్పుకోలేకపోయింది. నిజంగా చాలా తప్పు చేసింది కృష్ణ. అసలు ఈ ప్రాబ్లం కనుక ఉండుంటే సడన్ గా బ్లాంక్నెస్ రావడం, విపరీతమైన తలనొప్పి ఉండడం, ఇవన్నీ ఉండాలి. మరి ఏ రోజు నా ముందు బయటపడలేదు. మీరు చెప్పిన ప్రతి సిమ్టమ్స్ ఉన్నాయి డాక్టర్, కానీ అవన్నీ మీ దగ్గర దాచింది. కళ్ళు కనిపించడం లేదా? అది బోయ్, అవునండి, తనకి ప్రాబ్లం ఉంది. ఒకసారి బయటపడింది, కానీ నేనే మత్తులో ఉండి పట్టించుకోలేదు. చిరాకు పడ్డాను, కానీ చెందుకు అలా చేసిందని ఆలోచించలేదు. చెందులో నా తప్పు కూడా ఉంది. ఎవరి తప్పైతే ఉంది డాక్టర్, జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ప్రాణాలు పోకుండా కాపాడారు, అది చాలు. సారీ అండి, ఇది యాక్సిడెంట్గా జరిగిందైతే ఛాన్స్ ఉందని చెప్పేవాడిని. కానీ ఇన్ఫెక్షన్ వచ్చే డిసీజు, బ్రెయిన్కి ప్రాబ్లం రావడం వల్ల ఆ ఇన్ఫెక్షన్ ఎంతవరకు వెళ్ళిందో చెప్పడం కష్టం. వన్స్ ఇన్ఫెక్షన్ స్టార్ట్ అయింది అంటే మనం ఏమి చేయలేం. బ్రెయిన్ నుండి కంటికొచ్చే మెయిన్ నర్వ్కే ఇన్ఫెక్షన్ వచ్చింది. అందువల్లే చూపు వస్తుందనే నమ్మకం ఇవ్వలేకపోతున్నాను.
బహుశా జీవితం మొత్తం అలా బ్లైండ్గా మిగిలిపోవచ్చు. చాలా థ్యాంక్స్ డాక్టర్. నా చందని కాపాడి మళ్ళీ నాకు అందించారు. మీరు ఎలా తెచ్చుకోవాలో నాకు తెలియటం లేదు. కానీ జీవితాంతం కళ్ళు లేకుండా చేశాను కదా. కళ్ళు లేకపోయినా ప్రాణం ఉంది కదా డాక్టర్. తను నాకు సేఫ్గా అందించారు, అది చాలు. అయినా నువ్వు కూడా ఒక మాట కూడా చెప్పలేదేంటి రాజా? నీకు తెలుసు, రాజశేఖర్ మాయ గారు తెలుసు, జయంతికి తెలుసు, అందరికీ తన పరిస్థితి గురించి తెలుసు, కానీ బయటపడలేదు. నాకు ఒక ముక్క ముందు చెప్పుంటే ఎంత బాగుండేదో. చాలా తప్పు చేశారు. అన్నీ బాగుంటే తననెవరు గుర్తుపెట్టుకుంటారు అని ఆ దేవుడు ఆడించిన నాటకం డాక్టర్ ఇది. నేను అక్కడే ఉంటూ చందుని కలవడానికి అన్ని రోజులు పట్టింది. చందుని కలిశాను, తనని చూశాను అనే ఆనందంలో తనకున్న జబ్బు గురించి, దానికి మీరే రిలేటెడ్ డాక్టర్ అన్న విషయం గురించి నేను పూర్తిగా మర్చిపోయాను. మీలాంటి మంచి డాక్టర్ని ఈ ప్రపంచానికి అందివ్వాలనుకుంది, కానీ తన పరిస్థితి గురించి మాత్రం మీతో చెప్పకుండా దాచిపెట్టింది. తన జబ్బు గురించి ఏ రోజు తాను ఆలోచించలేదు డాక్టర్. తన సుఖం గురించి తను ఏ రోజు ఆలోచించలేదు అంకుల్. అదే ఆ దేవత గొప్పతనం. అందరూ బాగుండాలి, అందరూ సుఖంగా ఉండాలి, అదే తన కోరిక. అందుకే భగవంతుడు మన చంద్రుడు మళ్ళీ మనకు దక్కించాడు. పర్లేదు అంకుల్, నాకు ఈ ఆనందం చాలు చాలు. పెద్దమ్మా, నాకిక జీవితంలో కళ్ళు రావు కదూ. ఎందుకు పెద్దమ్మా దేవుడిలా చేస్తున్నాడు? ఎలాగో చంపాలి అనుకున్నాడు కదా, చక్కగా చంపేయాల్సింది. అనవసరంగా బతికించి తప్పు చేశాడు. చందు, ఏంట మాటలు? తప్పు కదూ. అమ్మా, వినడానికి మీకు కోపంగా ఉన్నా నాకు మాత్రం చాలా కష్టంగానే ఉంది. ఇంటికమ్మని తెచ్చుకున్నాను, కానీ చూడలేను. పెద్దమ్మ నా ఎదురుగా ఉంటుంది, చూడలేను. రాజా మాట్లాడుతూ ఉంటాడు, చూడలేను. డాడీకి వండి పెట్టలేను, తాతయ్యని కలవలేను, కబుర్లు చెప్పలేను. ప్రతిదానికి ఎవరి మీదనూ ఆధారపడాలి. ఎందుకు నాకే జన్మ? ఎందుకు చందు, ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు? చూడు రాజా, అందరికీ పాజిటివ్ యాటిట్యూడ్ గురించి, మనుషుల్ని ప్రేమించడం గురించి పాఠాలు నేర్పించిన మనిషి ఈరోజు ఎంత పిరికిదానిలా మాట్లాడుతోందో. కళ్ళు లేవని జీవితమే వద్దంటోంది. మరి కళ్ళుండి జీవితాన్ని పాడు చేసుకోవాలని చూసిన నన్ను కాపాడింది, నా జీవితాన్ని నిలబెట్టింది. నాకంటే తను ఎంత గొప్పది అలా ఆలోచించొచ్చా? నా పరిస్థితి వేరక్క. ఏమైంది చందు నీ పరిస్థితికి? ఏ కళ్ళు లేకపోతే లోకం చూడలేను అని భయమా? నీకు తెలియని లోకం కాదుగా. అయినా నీకు లోకం చూపించడానికి నా కళ్ళు చాలవా? అంటే జీవితాంతం నీ పనులు మానుకొని ఈ గుడ్డిదానికి సేవలు చేస్తూ ఉంటావా? నీకెందుకు రాజా అంత కర్మ? నువ్వు రాజాగానే బతకాలి, అందరి చేత రాజా గొప్ప వ్యక్తి అనిపించుకోవాలి. చక్కగా మాధవిని పెళ్లి చేసుకుని
జీవితం హాయిగా గడపాలి. అంతేకాని నా కోసం నీ లైఫ్ ని స్పాయిల్ చేసుకోవద్దు. చూసారా ఆంటీ ఎలా మాట్లాడుతుందో? మీ ఇద్దరికి ఏమని మాట ఇచ్చింది? ఇప్పుడే మాట్లాడుతుంది. మీరే చూడండి. ఏంటి చందు నువ్వు మాట్లాడేది? ఆ రోజు ఏమన్నావు? ఉన్నంత కాలం రాజాతో కలిసి బ్రతుకుతాను అన్నావు కదా. ఆ రోజంటే నేను బతకను అనుకుని అలా అన్నాను. కానీ ఈ రోజు చెప్తున్నాను, రాజా మాధవులు చక్కగా పెళ్లి చేసుకుని హాయిగా ఉండాలి, అంతే. నువ్వు ఒక్కొక్కసారి ఒక్కొక్క రకంగా మాట్లాడుతున్నావు చందు, కానీ నేను అలా కాదు. నువ్వు మనసులో నా గురించి ఏమనుకుంటున్నావో నాకు తెలియదు, కానీ నేను చెప్పేది మాత్రం ఒక్కటే. నేను బ్రతికుండాలి అంటే నువ్వు నాతో కలిసి ఉండాలి, లేదంటే నీకంటే ముందు నేను వెళ్ళిపోతాను. ఇది నీ మీదొట్టు, గుర్తుపెట్టుకో. విన్నావుగా చందు, ఇలాంటి భర్త దొరకడం నీ అదృష్టం. రాజా లాంటి మనిషి తోడుంటే లోకమంతా నీకు వెలుగుతో కనిపిస్తుంది. అవును చందు, మీరిద్దరూ ఎప్పటికీ గొప్ప జంటే. ఆ దేవుడే మిమ్మల్ని దీవించాడు. ఇంకెందుకు అనవసరమైన ఆలోచనలు చేస్తావు? రాజా కళ్ళే నీకు చూపునిస్తాయి. దేవేంద్రన్నకి 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 దేవేంద్రన్నకి. ఆపండిరా, ఆపండి. ఎందుకురా జైలు పలుకుతున్నారు? జైలుకు వెళ్ళొచ్చాననా? జైల్లో చిప్పకుడు తిన్నాననా? ఆఫ్టర్ ఒక బచ్చగాడు నన్ను జైలుకు పంపిస్తే బెయిల్ తెప్పించుకోవడానికి ఇన్ని రోజులు పట్టిందనా? ఎందుకురా? కూల్ డౌన్ దేవేంద్ర గారు. వీళ్ల మీద అరిచి ఉపయోగం ఏముంది? ఏదో స్వామి భక్తితో వాళ్ళు దండలు వేశారు, జిందాబాదులు పలికారు. వీళ్ల మీద అరిస్తే లాభం ఏముంది చెప్పండి? నిజమేనయ్యా లాయరు, వాళ్ల మీద అరిచి లాభం లేదు. అరవాల్సింది, పగ తీర్చుకోవాల్సింది ఆ రాజయ్యగాడి మీద. ఇప్పటి వరకు నన్ను దెబ్బ కొట్టిన వాడు లేడు, దెబ్బ కొట్టిన ఎవడూ బతికి బట్టకట్టింది లేదు. వీడు బతకూడదు. అంటే మర్డర్ చేస్తారా? భలేవారే, చూశారుగా, మీకు బెయిల్ రావడానికి నానా అవస్థలు పడాల్సి వచ్చింది. అది మీరనుకున్నంత ఈజీ కాదు. ఈజీ చేసుకోవాలి. చాలా కసిగా ఉంది లాయరు. వాడిని ఊరికే వదిలేస్తే లాభం లేదు. ఎంత ఏడిపించాడు, ఎన్ని కష్టాలు పెట్టాడు. వాడిని అంత తేలిక ఎలా వదిలేయాలి? అన్నా నువ్వు అన్నా వాడిని వేసేస్తాను. నాగండి, ఏంటి వేసేది? మర్డర్ చేయడం ఈజీనే, ఆ తర్వాత మర్డర్ ఎందుకు చేశామా అని జుట్టు పిక్కుని చావాలి. అంటే వాడిని ఊరికే వదిలేయాలా లాయరు? మండిపోతుందయ్యా. అసలు నేను బెయిల్ మీద వచ్చిందే వాడికి నరకం చూపించడానికి. అదే, ఆ నరకం చూపించాలంటేనే ముందు ఆవేశం తగ్గించుకుని ఆలోచించాలి. అది ఆలోచించాలంటే ఇలా ఆఫీసులో కూర్చుని నిర్ణయాలు తీసుకోకూడదు. ప్రతి వాడికి ఒక వీక్ పాయింట్ ఉంటుంది. ఆ పాయింట్ పట్టుకుని ఒక్క పోటు పొడిస్తే మర్డర్ దాకా అవసరం లేదు. నిజమే లాయరు, వాడిని మామూలుగా ఎలా చంపుతాం? ఏడిపించద్దు. మాధవి, హీట్ ఆన్ చేయవా? త్వరగా స్నానం చేసి మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళాలి. వేడి నీళ్లు రెడీగా ఉన్నాయి, వెళ్ళి స్నానం చెయ్యి. ఓకే.
రాజా, డాక్టర్స్ ఏమన్నారు? చందుని ఎప్పుడు డిశ్చార్జ్ చేస్తామన్నారు? బ్రెయిన్ సర్జరీ అంటే చిన్న విషయం కాదు కదా మాధవి. ఇంకా టైం పడుతుంది. ఎన్ని రోజులైనా పర్లేదు. ఏదో ఒక రకంగా తను సేఫ్గా ఇంటికి తిరిగి వస్తే చాలు. అయినా ఇన్ని రోజులు వెయిట్ చేసిన వాళ్ళం ఇంకొన్ని రోజులు ఆగలేమా? పోనీలే రాజా, చివరికి చందు బ్రతికింది. ఆ రోజు అనవసరంగా దేవుణ్ణి తిట్టేసి ఆయన మీద కోపం ప్రదర్శించి అనవసరంగా దేవుడి పటాల్ని పగలగొట్టపోయాం. కానీ చివరికి ఏమైందో చూడు, ఆ దేవుడే మళ్ళీ సాయపడ్డాడు. ఎందుకంత సీరియస్ గా చూస్తా? నే అన్నదానిలో తప్పే ఉంది? తప్పు కాక మరేంటి? అప్పుడే కాదు, ఇప్పుడు కూడా అదే చెప్తున్నా. నిజంగా ఆ దేవుడు పెద్ద శాడిస్ట్. రాజా, మరి కాకపోతే ఏంటి? నిజంగా ఆయనకి మనసుంటే ఏదో ఒక రకంగా ప్రాణం పోయాలి అని నిర్ణయించుకుంటే చందుకి కంటి చూపు మాత్రం ఎందుకు తీయాలి? ఇది మాత్రం శాడిజం కాదా? అలా ఎందుకు అనుకోవాలి రాజా? అసలు ప్రాణమే మిగలదనుకుంటే దేవుడి దయ వల్ల ప్రాణం మిగిలింది కదా. అంతే, ప్రాణం మిగిలిందని సంతోషించాల్సిందే. కానీ తనకెందుకు అలాంటి లోపం పెట్టాలి అంటున్నాను. తను బ్రతికినందుకు మనందరం ఎంత సంతోషిస్తున్నాం. మనందరి కళ్ళల్లో ఆనందం చూడాలని చందుకి మాత్రం ఉండదా చెప్పు?